అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుడు ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి, ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు, ఆయన ద్వారానే కలిగింది. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. చిన్నది మొదలుకొని పెద్ద వరకు అన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనే సృష్టించారు, ఆయనే దేవుడు. అందుకని దేవుడు లేడనే వారే అజ్ఞానులు, దేవుడు ఉన్నాడని తెలుసుకున్న వారే జ్ఞానులు. అందుకనే సమయాన్ని పోనివద్దండి, సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల చూసుకోవాలి. నిలబడ్డ ఉన్నవారు రండి. ఈరోజు మన అంశభాగం మనుషులకు మరణం ఎందుకు వచ్చింది, మనుషులకు మరణం అనేది ఎందుకు వచ్చింది. దేవుడు ఉన్నాడని మనం తెలుసుకున్నాం, అందుకు మనము ధన్యులము. కానీ మరణాన్ని ఎందుకు వచ్చింది, మరణం అనేది కూడా ఎవరికి చాలామందికి తెలియదు. మరణం ఎందుకు వచ్చింది, ఒక మనుషుడు తన మార్గంలో వెళ్తున్నప్పుడు నేను మంచి మార్గంలో వెళ్తున్నానా చెడ్డ మార్గంలో వెళ్తున్నానా అనే విషయం కూడా తెలియదు చాలామందికి. మనకి మరణం కూడా ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వాక్యాన్ని ఈరోజు ఎట్లొచ్చింది మరణము అనేది మనం ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం వచ్చేసింది. ఎవరి ద్వారా? ఒక మనిషిని ద్వారా వచ్చింది. అలాగే మనం అక్కడే 16వ వచనం చదివితే 5:16వ వచనం, మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. చాలు, ఇక్కడ మనం బాగా గ్రహించాలి. 16వ వచనంలో మరియు పాపము చేసిన యొక్కని వలన, పాపము ఎవరైతే చేశారో ఆ ఒకని వలన ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. శిక్ష అంటే మరణ శిక్ష. ఏం శిక్ష? మరణ శిక్ష వచ్చింది. అందుకని ఒకని ద్వారా వచ్చినటువంటి ప్రమాదం, పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. శిక్షావిధికి కారణమాయను. చూసారండి, శిక్షావిధికి కారణమైంది ఒక అపరాధం. మనుషులందరూ నిజంగా చెప్పాలంటే అందరూ అపరాధులే, అందరూ కూడా అపరాధులే. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా చెప్తుంది. ఆ ఒక్క మనుషుడు ఎవడంటే మొట్టమొదటి మనుషుడు ఆదామే కదా మొదటి మనుషుడు. ఆ మనుషుడు అపరాధి అయిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఇక్కడ అదే చెప్తారు కదా, పాపం వలన మరణము వచ్చేసింది అని మనకు అర్థమైంది. మరి దేవుని ప్రణాళిక నిజంగా మనం మరణం పొందాలని ఇష్టమా? దేవుని ప్రణాళిక మనం అందరం మరణించాలని ఇష్టమా అంటే లేదు. మనుషులు మరణం పొందాలని ఇష్టం కానే కాదు. మనుషులు నిత్యము జీవించాలని ఆయన సంకల్పమై ఉంది. అందుకే మనం చూద్దాం దేవుని వాక్యము యోహోను పత్రిక 3వ అధ్యాయము
చూడండి, మొదటి పత్రిక యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూశారండి ఎంత బాగుంది. 4వ వచనం, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు 6 దినాలు పని చేయండి, 7వ దినమున విశ్రమించండి అన్నాడా లేదా? ఏమన్నారే? 6 దినాలు పని చేసుకోండి, 7వ దినమున విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అంటే 7వ దినమే అది చెప్పండి. 7వ దినమే అది? 7వ దినం ఆదివారమా? 7వ దినము యావారం అంటున్నా, శనివారం. మొదటి దినమే అది? మన లెక్కలో ఏ దినాన్ని మొదటికేసుకుంటాం? ఆదివారమే. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, బేస్తవారము 5, శుక్రవారం 6, శనివారము 7. అంటే దేవుడు 6 దినాలు పని చేశాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరత ఉంది. ఆ విశ్రాంతి ఇది కాదు, దేవుడిచ్చేది సపరేట్గా. కాబట్టి ప్రియులారా, మరణము అపరాధం మూలంగా వచ్చింది. ఇప్పుడు సంఖ్యాకాండం 15వ అధ్యాయము ఒక మాట చూసుకున్నాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనము నుండి 36 వరకు చదివితే, నేను చదవండి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి, వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోనొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెను మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టేను. అర్థమైందే? ఈరోజు ఆదివారం, ఇది విశ్రాంతి దినమేనా? విశ్రాంతి దినం కాదు. నేను ధర్మశాస్త్రములో దేవుడు ఆజ్ఞాపించిన శాసనాలు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ఒక్కటి తప్పిపోతే చాలా ప్రమాదం. ఆజ్ఞలన్నీ చేసినాం అనుకోండి, 10 ఆజ్ఞలు 9 చేసినాం అనుకోండి, దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. పిల్లలు పరీక్ష రాస్తే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే పాసా ఫెయిలా? ఒక సబ్జెక్టు, అన్ని సబ్జెక్టులన్నీ పాస్ అయినాడు, కానీ ఒక్క సబ్జెక్టే తప్పినాడు. దాన్ని ఫెయిల్ అంటారా, పాస్ అంటారా? ఫెయిల్ అంటారు. అట్లనే దేవుడు 6 దినాలు పనిచేసినాడు. దేవుడు ఆకాశమును, భూమిని, అందరి సమస్తమును, ఈ సృష్టిలో ఉన్నవన్నిటినీ, జలచరములను, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు అన్నిటినీ సృష్టి మనకు కనిపించేదంతా 6 దినాలైంది. అంటే మన దినాల లెక్క కాదండి, ఇది దేవుని దినాల లెక్క. దేవుని కాలం ఎంతవరకు తెలియదు, అంతము లేని కాలం. 6 దినాలు ఆయన లెక్క కంటే దేవుని దినములో ఒక దినము 1000 సంవత్సరాలు ఉంటాడు. ఒక జాము 1000 సంవత్సరాల వలె ఉందంట. ఒక జాము 1000 సంవత్సరాల వలె, ఒక దినం 1000 సంవత్సరాల వలె ఆయన దృష్టికి పేతురుపత్రికలో రాశాడు. కాబట్టి ఆయన దినాల ప్రకారమే లెక్క అనుకోండి, మన లెక్క కాదు. 6 దినాలు పని ముగించాడని
వ్రాయబడింది. 6 దినాలు పనిచేసి 7వ దినం ఏం చేసినాడు? విశ్రమించాడు. విశ్రాంతి చెప్పాడు చూడండి. ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా నిర్గమకాండము 20వ అధ్యాయము వచనము 7 నుండి కొన్ని వచనాలు మనం ఇక్కడ చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును, ఇది కూడా ఆజ్ఞలో ఒక ఆజ్ఞనే, బాగా ఆలోచించాల. దేవుడు ధర్మశాస్త్రములో మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజల కంటే దేవుని ప్రజలకు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబే ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు అనే పేరుకు మోసగాడు. ఆయన వారి అన్నను మోసం చేశాడు, మరి మామను కూడా మోసం చేశాడు. మోసం చేశాడు. ఏం పెద్ద మన దృష్టికి అయితే పెద్ద పాపం ఏం కాదు. సంపాదించుకోవడానికి 4 గొర్రెలు ఉందనుకో, 4 గొర్రెల్లో 3 గొర్రెలు నావి, 1 గొర్రె నీదంటే మోసమా కాదా? ఉదాహరణకు 4లో మంచికి 2 తీసుకోవాలి కదా. అట్లా ఒకవేళ మనం అట్లా ఏమన్నా చేస్తే వచ్చే ఆశీర్వాదాన్నే మరి ఆలోచనతో జ్ఞానము చేత తన అన్న దగ్గర ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. రెండవది మామ దగ్గర కూడా మోసం చేశాడు. అందుకని అతడు మోసగాడని పేరు యాకోబు. ఇప్పుడు ఆయన ఏమైనా తన మోసాన్ని విడిచిపెట్టాడు, మనసు మార్చుకున్నాడు. ఒక దినమంతా, ఒక రాత్రి అంతా తెల్లవారు వరకు దేవుని పాదాలు పట్టుకొని తన పాపాన్ని వదిలిపెట్టాడు, ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. ఆయన పేరు మారింది. ఏం మారింది? పేరు మారింది. ఆయన పేరు ఏమంటే ఇశ్రాయేలు అని దేవుడు చెప్పాడు. యాకోబు, ఇదిగో ఇక మీద నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. ఆయన జనమే ఇశ్రాయేల్ 6 లక్షల మంది అయ్యారు. ఆ ఒక్కరి నుండి ఎంతమంది అయినారు? ఆ ఒక్కరి నుండి ఇశ్రాయేల్ 6 లక్షల మంది. అయితే మీరు నా పిల్లలు, నేను యాకోబు నా కుమారుడు, నేను అతన్ని కన్నాను, అతను నా సొత్తు, నేను సంపాదించుకున్నాను నా కుమారుడు. సంపాదించుకున్నాడు దేవుడు యాకోబును. ఇంత గొప్ప భక్తుల్ని ఇశ్రాయేల్గా మాట్లాడు. ఇశ్రాయేలుకు ఇదిగో మీరు 6 దినాలు పని చేయండి, 7వ దినమున విశ్రమించండి, ఆజ్ఞాపించండి. ఆజ్ఞ కదా. మొదటిగా అన్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా యెహోవా నా దేవుడు అనే నీ నోటి నుండి వస్తే ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసా? మన నోరు ఎంత పవిత్రంగా ఉండాలి? చాలా జాగ్రత్తగా. యెహోవా అనే మాట జీవాధిపతి అయిన దేవుడు ఆయన సమస్తమును జీవింపజేయవాడు. ఆ దేవుని పేరు వ్యక్తంగా ఒక దేవుడని ఉచ్చరిస్తే నీ జీవితం సరలేకుండా ఉచ్చరిస్తే వ్యక్తముగా ఉచ్చరించువాడు శాపగ్రస్తుడు అవుతాడు. వ్యక్తముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యక్తముగా ఉచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు. నిర్దోషి కాలేడు. నువ్వు దేవుడు ఆ దేవుడు అని ప్రార్థన చేస్తావు అనుకో, నీ లోపల పాపం పెట్టుకొని దేవాదేవ అంటే గాల్లో దీపం పెట్టి దేవాదేవ అంటే దీపం ఉంటుందే, ఆరిపోతుంది. అలాగే నీ జీవితం ఉంటుంది. అందుకే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలా జాగ్రత్త. యెహోవా అంటే జీవాధిపతి, పరిశుద్ధుడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన భూతమాన కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ 3 కాలాల్లో కూడా పరిశుద్ధుడు అంటే ఏ పాపము అలాంటి గొప్ప దేవుడు ఆయన. ఉచ్చరింపకూడదు. 8వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యక్తముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును అంటే, నామం అంటే పేరు. కొన్నిసార్లు మీరు అనుకుంటుంటారు ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న తప్పు చేస్తే నేను చేయలేదంటారు. నువ్వే చేసావు అంటే లేదన్నారు. లేదు ఆఖరికి ఏమంటావు? దేవుని తోడు లేక బైబుల్ తోడంటావు. అట్లా వ్యక్తంగా ఉచ్చరించకూడదు దేవుని నామం. ఈ దేవుని తోడంటే ఆయన తోడు అనడానికి వీల్లేదు మనకు. ఆకాశము తోడనద్దు, భూమి తోడని అనవద్దు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పెట్టుకునే పాదపీఠం. నువ్వెంత ఆ మాటను ఉచ్చరించే శక్తి నీకుందా? అందుకనే ఆకాశము తోడని, భూమి తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీ తల ఎంటుకల్లో ఒక ఎంటుక నలుపు కూడా చేయలేవు, తెలుపు చేయలేవు. కాబట్టి నీ తలతోడని కూడా అనవద్దు. కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి, దేవుడు చాలా చక్కటి మాట ఏమన్నాడు? పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను
నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఎవనియు ఏ పనియు చేయకూడదు. ఏ పనియు జాగ్రత్త జాగ్రత్త. అందుకనే ఒక్కడేం చేశాడు? విశ్రాంతి దినము. చదువుతున్నారు కదా, ఏది చేసిన? సంఖ్యాకాండము 15వ అధ్యాయము ఎన్నో వచనం? 32వ వచనము. ఏమన్నా? ఒకడు విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున అందరూ దేవుణ్ణి స్తుతించాలి. విశ్రాంతి దినం శనివారం ఇశ్రాయేలుకి ఇచ్చింది, మనకు కాదు. దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబుకి ఇచ్చింది, యాకోబు యొక్క కుటుంబానికి ఇచ్చాడు. వారు దేవుని పిల్లలని వ్రాయబడింది. భూమి మీద ప్రపంచంలో ఉన్న వారంతా దేవుని పిల్లలు కాదా? అవును, వాస్తవమే అది. వారు దేవుని నమ్మారు, దేవుడు ఉన్నాడని తెలుసుకున్నారు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేని అనేవాడు బుద్ధిహీనుడు, వానికి తెలియదు. వివేకము లేనివాడు అవివేకి. వాడు దేవుడు ఉన్నాడు కానీ దేవుడు లేడంటాడు. అలాంటి వారు అందరూ దేవుడు లేడంటుంటే ఈయన ఒక్కడు మాత్రమే అబ్రహాము దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మహామహుడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టి అంతటిని కలుగజేశాడు. ఆయనే దేవుడు అని నమ్మాడు అబ్రహాం. ఆయన దేవుని నమ్మాను, అదే తనకి నీతిగా ఎంచబడింది. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆ కుటుంబమే దేవుని నమ్మిన పిల్లలు, వారే ఇశ్రాయేలు, దేవుని ప్రజలు. ఈరోజు మనం క్రీస్తు యేసునందు దేవుని కుమారులు ఉన్నామని రాయబడింది. విశ్వాసము ద్వారా ఎవరి కుమారులు? దేవునికి కుమారులు. మనకు కాదు ఇది ఇచ్చింది, ఇది మనకు కాదు ఇచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. శనివారం నాడు అంటే విశ్రాంతి దినమున ఎవడు పని చేయకూడదు అని చెప్తే వీడేం చేశాడు? కట్టెలు వేయడానికి పోయాడు. ఏంటి కట్టెలు అవసరం? కట్టెలు అవసరం ఎందుకు? కట్టెలతో పని ఏముంది అంటున్నా? వంట చేసుకొని తినాలా కదా. కొంతమంది కట్టెలు స్త్రీలు ఏరకొచ్చుకుంటారు, కొంతమంది పురుషులు ఏరకొస్తారు. అది మంచిదే, ఇద్దరు చేసుకోవాల్సిందే. భార్య చేసుకోవాలా, భర్త కూడా చేసుకోవాల్సిందే. అలాంటి వాడైతే తెచ్చి పెడితే కానీ తింటాను, లేకుంటే లేదు. కాబట్టి ఇద్దరు పని చేయాల. కానీ పని చేసే తప్ప ఇంటికి కట్టెలు లేవు, వంట వండుకోవాలా. కట్టెలు అన్నం వండుకోవాలా వద్దా? ఏమన్నారే మీరు? వండుకోవాలి కదా. మరి కట్టెలు అవసరమే కదా. మరి ఏరుకోవచ్చునా? ఏరుకోకూడదా? ఏం చెప్పాడు ఆయన? ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన ఏమని జారీ చేశాడు? జాగ్రత్త సుమా, విశ్రాంతి దినమని ఎవడు బయటికి వెళ్ళకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఎవరు ఆజ్ఞ ఇచ్చింది? దేవుడే ఇచ్చాడు ఆజ్ఞ. దేవుడే ఇచ్చాడు ఆజ్ఞ. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం ప్రియులారా. వారికి ఇచ్చిన ఆజ్ఞ ఇంత కఠినంగా ఉంది, ఇంత కఠినంగా ఉంది. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఉంది, చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. కట్టెలు ఏరుకోనికి పోయినాడు. అది కట్టెలు ఏరుకోని అంటే ఈ కట్టెలు ఏరుట చూశారంట. ఎవరు చూసినారు? కొంతమంది చూశారు. మోషే యొద్దకు అహరోను యొద్దకును సర్వ సమాజం వాళ్ళని తీసుకొని వచ్చి వీడు కట్టెలేరేది చూశారన్నమాట. ఒకరు ఇద్దరు చూడాల సాక్ష్యం. మరి ఒక్కరి సాక్ష్యం సత్యం కాదు, ఇద్దరు సాక్షులు. ఈరోజు ఎవడైనా నేరం చేస్తే, ఏ నేరమైనా కావచ్చు, దొంగతనం చేసినా లేకుంటే మరి ఎవరైనా చంపినా సాక్షులు లేకుండా కోర్టు తీర్పు ఇవ్వదు. సాక్షులు లేరంటే ఇది జరగలేదు అని ఆ కేసు కొట్టేస్తారు. సాక్షులు నిజమే చెప్పాలా, అబద్ధము చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్లే చెప్పాలా. అబద్ధం చెప్తే వాడు అపరాధి అవుతాడు. అపరాధం అంటే మరణానికి అర్హుడు, శిక్షకర్హుడు. జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ ఇద్దరు వచ్చి సాక్షులు చెప్పారు. అక్కడ మోసే దగ్గర తీసుకొచ్చారు వాడిని. సర్వ సమాజమునకు వారిని తీసుకొని వచ్చిరి. వారికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. కావలి పెట్టినారు, బాగా జాగ్రత్తగా కావలి పెట్టినారు. ఈరోజు మనం ఆదివారం దేవుడి కృపను బట్టి ఇది పరిశుద్ధ దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. దానికంటే శ్రేష్టమైంది అని రాయబడింది. ఇది మొదటి దినం. విశ్రాంతి దినం కంటే ఇది మొదటి దినం. ఎన్ని దినాల ముందు ఉంది ఇది? ఎన్ని దినాల ముందు ఉంది? దానికి విశ్రాంతి దినానికి ముందు ఎన్ని దినాలు ఉంది అంటున్నా? 6 దినాలు అంతేలే ముందుంది. ఏదైతే లాస్ట్ ఉందో దాన్నే విశ్రాంతి దినం.